హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం ఆలూ ఫ్రై తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలూ ఫ్రై రైస్‌లోకి, చపాతీలోకి, పూరీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఆలూ ఫ్రై తయారీ విధానాన్ని కూడా చూసేయండి. పచ్చికారం ఆలూ ఫ్రై కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ ఆలూని తీసుకున్నాను. వీటిని ముందుగా నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్యాన్‌లో వేసుకొని, ఆలూ మునిగేంత వరకు వాటర్ పోసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్‌పై ఆలూ ఉన్న ప్యాన్‌ని పెట్టుకోండి. ప్యాన్‌పై మూత పెట్టుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి ఆలూని మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ఆలూ ఉడికేంతలోపు ఆలూ కర్రీలోకి పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌ని తీసుకొని, మిక్సీ జార్‌లోకి కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం తరుగు, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, మిక్సీ జార్‌పై మూత పెట్టుకొని, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చికారం మిశ్రమాన్ని పక్కనుంచుకొని ఉడికించుకున్న ఆలూని పొట్టు తీసుకొని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందు ఉడికించుకున్న ఆలూ కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేస్తే పోపులో వేసి కలుపుకునేటప్పుడు నుజ్జు నుజ్జుగా అయిపోతాయి. అందుకని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఆలూని పక్కనుంచుకొని ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ శనగపప్పు, 4 ఎండుమిరపకాయ దుంపలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ తరుగు వేసుకోండి. ఆనియన్స్ తరుగు పోపులో చక్కగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తరుగు పోపులో చక్కగా మగ్గిన తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా తరుగు వేసుకోండి. టమాటా తరుగు కూడా పోపులో మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. టమాటా తరుగు కాస్త మెత్తబడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పచ్చికారం మిశ్రమం వేసుకొని పోపులో చక్కగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చికారం మిశ్రమం పచ్చివాసన పోయి దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ప్యాన్ పై మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదా, చక్కగా పచ్చికారం దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని ఆలు ముక్కలు పోపులో చక్కగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఆలు ముక్కలు మరో 2 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కర్రీలో చక్కగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం ఆలూ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన ఆలూ ఫ్రైని రైస్‌లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా పచ్చికారంతో ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ ఆలూ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.